పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య వారధి లేదా లింక్. పాత నిబంధన కాలంలో జరిగిన సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినవి, అంటే రాబోయే కాలంలో జరగబోయే సంగతులకు అవి ముంగుర్తులు. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది అని మనకు వివరంగా తెలియజెప్పటానికి దేవుడు వాటిని ముందుగా అప్పుడు జరిపించాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములను, అలాగే ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని 10వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ సంగతులను గూర్చి చెబుతున్నాడు? ఆ దృష్టాంతములు ఎవరికి జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఏ ఏ సంగతులు జరిగాయి అంటే పౌలు చెప్పే ఆ సంగతులు జరిగినది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు. ఎప్పుడు అంటే వారు ఐగుప్తు దాస్యములో ఉన్నప్పటి నుండి వాగ్దాన దేశంలో ప్రవేశించే వరకు జరిగినవి. అవి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. అంతేకాదు రాబోవు లేదా జరగబోవు వాటిని గురించి మనకు తెలియచేయటానికై జరిగినవి. ఉదాహరణకు మోషే ఇత్తడి సర్పము, క్రీస్తు శిలువ మరణము, యోనా 3 రోజులు చేప గర్భంలో ఉండుట, క్రీస్తు 3 రోజులు భూగర్భంలో ఉండుట, ఇవన్నీ జరగబోవు వాటికి ఒక ఛాయ మాత్రమే, అంతేగాని అదే వాస్తవము కాదు. అసలు వాస్తవమైనవి వేరే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో ఎలా జరుగుతాయో అనే దానికి అవి ఛాయలు మాత్రమే. యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 50వ వచనం వరకు అనేక ఉపమానాలు చెప్పిన తరువాత వాటిని క్రోడీకరిస్తూ 52వ వచనములో అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ పాత పదార్థములు అంటే పాత నిబంధన గ్రంథములోని దృష్టాంతములు, క్రొత్త పదార్థములు అంటే క్రొత్త నిబంధనలోని వాటి నెరవేర్పులు లేదా అసలు రూపాలు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో మరుగు చేయబడి ఉంది, పాత నిబంధన క్రొత్త నిబంధనలో బయలుపరచబడి ఉంది. ఉదాహరణకు హెబ్రీ పత్రిక లేనిదే లేవియా కాండము అర్థము కాదు, ప్రకటన గ్రంథము లేనిదే దానియేలు గ్రంథము అర్థము కాదు, అలాగే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును గురించిన సువార్త లేనిదే పస్కా బలిని మరియు యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి 12 వచనాలను అర్థం చేసుకోలేము. ఈ దృష్టాంతములు వాటి నెరవేర్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తే దైవ గ్రంథాన్ని వ్రాయటానికి వెనుక పరిశుద్ధాత్మ కార్యం ఉందని తేలిపోతుంది. ఉదాహరణకు పాత నిబంధనలోని ఇత్తడి సర్పము క్రొత్త నిబంధనలోని క్రీస్తు శిలువ మరణమునకు సాదృశ్యము, అలాగే ఇస్సాకు బలి కార్యక్రమము యేసు మరణమునకు సాదృశ్యము. ఈ దృష్టాంతములు ఒక వ్యక్తి కావచ్చు, ఒక సన్నివేశం కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఒక ప్రత్యేక నిర్మాణము మొదలైనవి ఏవైనా కావచ్చు. ఉదాహరణకు ప్రత్యేక వ్యక్తులు కయీను, హేబేలు, మెల్కిసెదెకు, అబ్రహాము, ఇస్సాకు, యోసేపు, మోషే, యెహోషువ, దావీదు, యోనా మొదలగువారు. అలాగే ప్రత్యేక సన్నివేశాలు జలప్రళయము, పస్కావధ, ఇత్తడి సర్పము, యోర్దాను దాటుట మొదలగినవి. ప్రత్యేక కార్యక్రమాలు అర్పణలు అర్పించుట, శుద్ధీకరణ, బైబిల్ పండుగలు, పాప ప్రాయశ్చిత్తార్థ దినము మొదలగినవి. అలాగే ప్రత్యేక నిర్మాణాలు నోవహు ఓడ, ప్రత్యక్షపు గుడారము, దేవాలయము మొదలగినవి. ప్రత్యేక వస్తువులు ఇత్తడి బలిపీఠము, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, మందసపు పెట్టె మొదలగినవి. ప్రత్యేక రంగులు నీలం, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ మొదలగినవి. ప్రత్యేక సంఖ్యలు 1, 3, 4, 7, 12, 40 మొదలగినవి. సాధారణంగా బైబిల్లో ఈ దృష్టాంతాలు వాటి నెరవేర్పులను వివరించడానికి 2 మాటలను వాడటం జరిగింది. పాత నిబంధనలోని దృష్టాంతాలను వివరించడానికి ఎలాగూ, క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పును వివరించడానికి అలాగూ అనే పదాలు వాడటం జరిగింది. ఉదాహరణకు ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. అయితే పైన చెప్పబడిన ఉదాహరణలలో మనము ఒక విషయానికి సంబంధించిన ముంగు
ముంగుర్తులు లేదా ఛాయ లేదా దృష్టాంతాన్ని దాని అసలు నెరవేర్పును ఖచ్చితంగా చూడగలుగుతున్నాము. కానీ బైబిల్లో ఇలా స్పష్టంగా వ్రాయబడని మనకు ఖచ్చితంగా పైకి కనబడిని దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇస్సాకు రెబ్కాల చరిత్ర. దీనిలో ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం. మరికొన్ని పోలికలను పరిశీలిద్దాం. 1. ఇస్సాకు యేసుక్రీస్తు ఇద్దరు వాగ్దానం చేయబడి పుట్టినవారే. 2. ఇద్దరి పుట్టుక ముందుగానే ప్రకటించబడింది. 3. ఇద్దరి పేర్లు వారు పుట్టక మునిపే పెట్టబడినాయి. 4. ఇద్దరి పుట్టుక ప్రకృతి సిద్ధాంతానికి విరుద్ధం. అంటే శారా గుడ్రాలు, వృద్ధురాలు, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ. అలాగే మరియా కన్యక. 5. ఇద్దరు ఒక్కగానొక్క కుమారులే. 6. ఇద్దరూ కూడా తన సొంత వారిచే పరిహసించబడ్డారు. 7. ఇస్సాకు బలి అర్పించటానికి వెళ్ళినప్పుడు తన కట్టెలు తనే మోసుకున్నాడు. అలాగే క్రీస్తు తన సిలువను తానే మోసుకున్నాడు. 8. ఇస్సాకు ఇష్టపూర్వకంగానే బలిపీఠం మీదకి ఎక్కాడు. యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగానే సిలువ మీదకు ఎక్కాడు. 9. ఇస్సాకు యేసుక్రీస్తు ఇద్దరు తమ తండ్రుల చేత విడనాడబడినారు. 10. ఇద్దరూ కూడా మరణ ప్రదేశం నుండి తిరిగి లేచిన వారే. 11. ఇద్దరి విషయంలోనూ దేవుడే మరణం నుండి గెలిపించాడు. వీటన్నిటిని బట్టి చూస్తే పాత క్రొత్త నిబంధనలకు వారధి ఈ దృష్టాంతములు లేక ముంగుర్తులు, వాటి నెరవేర్పులు. అలాగే ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం మరియు రెబ్కా సంఘమునకు సాదృశ్యం. మరొక క్రొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము.